ఫ్రెండ్స్ ముందుగా తీసుకొని ఈ యొక్క బండిలో పోసుకోవాలి. వాటర్లోకి సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాలు వేసుకుందాం ఈ యొక్క మిల్లీ మేకర్ కర్రీకి. మిల్లీ మేకర్ కర్రీలోకి కావాల్సినటువంటి మసాలా దినుసులు: 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, జీలకర్ర, అలాగే చిటికెడు మిరియాలు, 4 చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 బాదం పప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా. ఈ మసాలా దినుసుల్లోకి 1 కప్పు టమాటా తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకో. వీటితో పాటు మిక్సీ చేసుకుంటున్నాను. దీంట్లో కొండ పెరుగు ఉంటుంది కదా, ఈ కొండ పెరుగుని 3 టేబుల్ స్పూన్లు, ఫుల్గా 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను పెరుగు. చేతులతో అయినా సరే మంచిగా వీటిని పిండేసి దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే నెయ్యి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఆనియన్స్ వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేడవనిద్దాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కళాయిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మంచిగా కలుపుకోవాలి. మన యొక్క మసాలా అనేది మంచిగా ఉడికిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్లీ మేకర్స్ని దీంట్లో వేసుకొని ఈ యొక్క కూరని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఇంతటితో మన యొక్క కూర అనేది రెడీ అయిపోయింది. పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. సో చూసారా మన యొక్క కర్రీ అనేది ఎంత ఎమ్మీగా టేస్టీగా వచ్చిందో. ఇంతవరకు మన ఛానల్ని చూసిన మీ అందరికీ కూడా నిజంగా చాలా ధన్యవాదాలండి. సో ఇప్పటివరకు మన ఛానల్ చూసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. సో మన యొక్క ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.